శతాబ్దపు అత్యద్భుత ఆవిష్కరణంగా చెబుతున్న ఇంటర్నెట్ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యవసర అంశంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేనిదే అడుగు కూడా ముందుకు పడని రోజులు వచ్చేసాయి. ప్రపంచం చాలా కాలం క్రితమే అంతర్జాలం గుప్పెట్లోకి చేరిపోయింది. ఇంత సువిశాల ప్రపంచం కాస్త ఆ ఇంటర్నెట్ పుణ్యమాని కుగ్రామంగా మారిపోయింది. వీరు అమెరికాలో ఉన్న భూమికి ఇవతల వైపు ఒక మారుమూల పల్లెలో ఉన్న అన్ని రకాలుగా కలిపేసే ఏకైక మాధ్యమం ఇంటర్నెట్. ప్రపంచంలోని మనుషులందరినీ ఒక్క త్రాటిపైకి తేగల అద్భుత శక్తి ఒక్క ఇంటర్నెట్ కు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లేదా అంతర్జాలం లేనిదే ప్రపంచం కదలలేని స్థితిలో ఉంది. నిజంగానే ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం సాంకేతికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మనం ఏ సమాచారాన్ని అయినా ఆన్లైన్ లో చాలా త్వరగా పొందవచ్చు. గతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా స్లోగా ఉండేది, కానీ ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా సమాచారం మనకు చాలా వేగంగా చేరుతోంది. అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం నేటి కాలంలో చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇంటర్నెట్ ద్వారా స్వేచ్ఛగా కలుసుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్ వైఫై వాడకంపై నిషేధం ఉన్న పట్టణం ఒకటి అగ్రరాజ్యం అమెరికాలోనే ఉంది. ప్రజలు అక్కడ ఇంటర్నెట్ లేకుండా ఎలా పని చేస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్లు ఇంటర్నెట్ అనేది నేడు ప్రతి వ్యక్తికి అత్యవసరమైన అంశంగా మారింది. ఎందుకంటే మనిషి ఇంటర్నెట్ ద్వారానే సంపూర్ణుడు అవుతున్నాడు కాబట్టి. ఈ రోజుల్లో చాలా సౌకర్యాలు ప్రతి వ్యక్తికి ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఇంటర్నెట్ కారణంగా భారతదేశంలో కూర్చున్న వ్యక్తి అమెరికన్ కంపెనీలో కూడా పని చేయగలుగుతున్నాడు. ప్రభుత్వ సౌకర్యాల నుండి ఆన్లైన్ పరీక్షల వరకు కూడా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టం కదా. కానీ ఏ రకంగానూ ఇంటర్నెట్ వాడని ఒక నగరం విషయం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. మరి అమెరికాలోనే ఉన్న ఒక సిటీలో అక్కడే ఒక సాంకేతిక అవసరం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించేందుకు వీలు లేకుండా పోయింది. అసలు ఇంటర్నెట్ ఉపయోగించుకునే ఏ గ్యాడ్జెట్ ఆ నగరంలో ఉండదుట. నిజానికి ఉన్నా అది పనిచేయదు. అంతగా ఆ పట్టణంలో ఇంటర్నెట్ పై నిషేధం అమలులో ఉంటుంది. ఇంతకీ ఈ నగరం పేరు చెప్పనే లేదు కదూ. అమెరికాలోని ఈ నగరాన్ని గ్రీన్ బ్యాంక్ సిటీ అంటారు. గ్రీన్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ వర్జీనియా అమెరికాలోనే అత్యంత శాంతియుత పట్టణంగా పిలువబడుతూ ఉంటుంది. ఈ పట్టణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీ నుంచి కేవలం 4 గంటల దూరంలో ఉంటుంది. అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోని ఈ నగరం ఇంటర్నెట్ వైఫై వాడే అవకాశం లేదు. అవును, ఇదొక్కటే కాదు, ఈ పట్టణంలో ఇంకా సెల్ ఫోన్లు, మైక్రోవేవ్ల వాడకం పైన కూడా నిషేధం ఉంది. ఇంటర్నెట్ వల్ల ఏ నష్టమూ లేదు, ఏ కష్టం లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతోంది. మరి గ్రీన్ బ్యాంక్ సిటీలో మాత్రం ఎందుకు దీనిని అనుమతించడం లేదు అన్న ప్రశ్నకు సాంకేతిక పరమైన అడ్డంకులు అన్న సమాధానం వస్తూ ఉంటుంది. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ నగరం అమెరికాలోని నేషనల్ రేడియో క్వైట్ జోన్ లో ఉంటుంది. ఈ పట్టణంలో 2 చర్చిలు, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక లైబ్రరీ, ప్రపంచంలోనే అతి పెద్దదైన రేడియో టెలిస్కోప్ ఉన్నాయి. మొత్తం 33,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ నగరం 1958లో స్థాపించబడింది. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ జోక్యాన్ని తగ్గించడమే నేషనల్ రేడియో క్వైట్ జోన్ లక్ష్యం. ఈ అబ్జర్వేటరీలో ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిగా స్టిరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంటుంది. అంటే ఇది 360 డిగ్రీలు తిరిగిపోతుందన్నమాట. అయితే ఎక్కడ రేడియేషన్ వేవ్స్ తలెత్తినా దాని ఫ్రీక్వెన్సీలో మార్పులు కనిపిస్తూ ఉంటాయట. ఉదాహరణకు విమానంలో మొబైల్ ఫోన్ వాడొద్దంటారు కదా. దానివల్ల విమానంలోని అత్యంత సున్నితమైన పరికరాల పనితనంలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే విమానంలోని చేరగానే మొబైల్స్ ఆఫ్ చేస్తారు. సరిగ్గా అలాగే గ్రీన్ బ్యాంక్ వద్ద కూడా వైఫై, ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోవేవ్ వంటి విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే ఏదైనా వస్తువు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు. అందుకే గ్యాడ్జెట్స్ అన్నింటినీ ప్రభుత్వం నిషేధించింది. ఇంటర్నెట్ ఉపయోగించుకునే ప్రతి గ్యాడ్జెట్ నుండి రేడియేషన్ వస్తోంది. ఇది ఇక్కడి అబ్జర్వేటరీ రేడియో టెలిస్కోప్ పనులను డిస్టర్బ్ చేస్తోంది. భారీ ఖర్చుతో తయారైన ఈ అబ్జర్వేటరీ కారణంగా అక్కడ నివసించే వారెవరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి వీలు లేదు. తమ అవసరాల కోసం గ్యాడ్జెట్స్ ఉపయోగించుకోవాలనుకునేవారు మరొక చోటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి ఈ పట్టణంలో ప్రజలు కనీసం మనం నిత్యం ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ కూడా ఉపయోగించలేరు. అందుకే ఇక్కడికి వచ్చేవారు ఎక్కడికైనా చేరుకోవడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు రోడ్లపై ఉన్న గుర్తులను చదవడం ద్వారా తమ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. అయితే ఇంతమంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకుండా ఎలా నియంత్రిస్తున్నారనే కదా మీ డౌట్. మరేం పర్వాలేదు, ఈ పట్టణం సమీపంలోకి రాగానే GPS పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లేని కారణంగా గ్యాడ్జెట్స్ అన్ని పనికి రాకుండా పోతాయి. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతోంది. అందుకే ప్రపంచంలో ఈ ఒక్క చోటునే ఇంటర్నెట్ కావాలన్నా పని చేయకుండా జామ్ అయిపోతోంది. ఎవరికైనా అత్యవసరంగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడితే ఇంటర్నెట్ బార్డర్ వద్దకు వెళ్లి ఆ పైన వాటిని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. గీత దాటితే ఎలక్ట్రానిక్ వస్తువులేవి పనిచేయవు. వింతగా ఉంది కదూ. అవును, ఇంటర్నెట్ మనకు అంతగా అటాచ్ అయిపోయింది. మరి నెట్ లేకుండా కొన్ని నిమిషాలైనా ఉండలేని స్థితిలో ఉన్నాం మనం.
ఇక్కడే ఇంటర్నెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు ఒక దశాబ్దం క్రితం వరకు నేడు లభిస్తున్నంత ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అందుబాటులో లేదు. అయినా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఎవరికీ అంతగా అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఆ రోజుల్లో ఇంత చౌకగా లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో లేవు. ఆ తర్వాత సామాన్యుడి చేతిలో వచ్చి పడిన బండల్ లాంటి ఫోన్లు కాస్త స్లిమ్ గా తయారై చేతిలోకి వచ్చి చేరాయి. చూస్తుండగానే ఇంతింతై వటుడింతై అన్నంతగా స్మార్ట్ ఫోన్ ఎదిగింది. తనతో పాటు మనల్ని కూడా నాలెడ్జ్ పరంగా ఎదిగేలా చేసింది. అయితే బ్లేడ్ కు రెండు వైపులా పదునున్నట్లే ప్రతి వస్తువు వల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. ఈ అత్యాధునిక ఇంటర్నెట్ విప్లవం కూడా సౌకర్యంతో పాటు ప్రమాదాల్ని కూడా వెంట పెట్టుకొని వచ్చింది. మన చేతిలో స్మార్ట్ గా ఒదిగిపోయిన సెల్ ఫోన్ నేరుగా మెదడులో విషం నింపే స్థాయికి ఎదిగింది. ఈ రోజు ఈ క్షణం యువత చాలా బిజీగా ఇన్స్టాలో లైవ్లు పెడుతోంది, యూట్యూబ్ లో వీడియోలు పెడుతోంది, పార్కుల్లో కుర్రాలతో రోడ్లపై రీల్స్ తయారు చేస్తోంది, ప్రభుత్వాలను నిలబెడుతూ పడగొడుతోంది, సమాజంలో వ్యక్తుల ప్రతిష్టలపై బురద జల్లుతోంది. సోషల్ మీడియాలో 4 లైకులు వస్తాయో రావో కానీ ప్రతి నెటిజన్ ఒక యూట్యూబర్ గానో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. పొట్టగోస్తే అక్షరం ముక్క రాని వారు కూడా యూట్యూబ్ లో పెడుతున్న చెత్త వీడియోల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మీకు తెలుసా, అనేక రకాలుగా మనం ఇంటర్నెట్ కోసం మనకు తెలియకుండానే పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నాం. బయటకు కనిపించని ఈ ఖర్చు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేస్తోంది. అంటే మన డబ్బే బయటికి పోతుందన్నమాట. రూపాయిలో ఒక 5 పైసలు ఈ కంటెంట్ క్రియేటర్లకు పోతోంది. మిగతాదంతా సదరు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ కంపెనీలు, సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు అవుతూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని ఆ గోల్డెన్ డేస్ మనం మొదట్లో చెప్పుకున్న గ్రీన్ బ్యాంక్ సిటీ పట్టణంలో తప్ప మరెక్కడా మళ్ళీ రావు. అక్కడి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రోజులో ఉండి 24 గంటల్లో 10 గంటలు చదువుకు లేదా ఉద్యోగాలకు, ఒక 8 గంటలు నిద్ర, కాలకృత్యాలకు పోను కొంత సమయం ప్రయాణాలకు, సొంత పనులకు వెచ్చిస్తున్నారు. కానీ మిగతా ప్రపంచం మాత్రం ఒక్క నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి నిమిషము, ప్రతి క్షణం మొబైల్ స్క్రీన్ వంక చూడందే ఊపిరాడడం లేదు. మరి నిద్రలోంచి మెలకు వస్తే వెంటనే మొబైల్ స్క్రీన్ వైపే చూపులు కదులుతున్నాయి. 2019లో వచ్చిన కరోనా కారణంగా ఆన్లైన్ చదువుల కోసం 10 ఏళ్ల పిల్లవాళ్లకు సైతం సొంతంగా ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. వాటిలో లెక్కకు మించి సోషల్ మీడియా యాప్స్ వచ్చి చేరాయి. మొబైల్ ఫోనే స్కూల్ గదిగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాలో కనిపించడమే పరమావధిగా మారుతున్న కుర్రకారు ఒకవైపు ఉంటే, ఆ అర్థం పర్థం లేని సోది చూసి తమ కష్టార్జితాన్ని డేటా ఛార్జీల కోసం తగలేస్తున్న అమాయక ప్రజానికం మరోవైపు ఉంటున్నారు. మరి మనకన్నా గ్రీన్ బ్యాంక్ సిటీ ఎంతో బెటర్ కదా, ఆలోచించండి.